లీ కూపర్ చెప్పులండి. సార్ ఏంటంటే ఫోన్ చేసి సార్ బలరాం ఫుడ్ వేర్ అంటే అవునని చెప్పాను నేను. అయితే నా దగ్గర లీ కూపర్ చెప్పులున్నాయి బాబు, కింద అరికాల కింద భాగంలో పోయినాయి, మన చేయొచ్చని అడిగారు. సార్ నాకు ఫోటో పెట్టమంటే సార్ వీడియో పంపించారు, దాని పరిస్థితి ఇలా ఉంది సార్, మీరు తీసుకురండి చేద్దామని చెప్పిన. అయితే సార్ తీసుకుని షాప్ దగ్గరికి, మీరు చూస్తున్నారు కదా చాలా ఘోరంగా పోయింది. కానీ ఇలాంటి చెప్పు ఎన్నో చేసినాం మనము. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పైన స్టాప్స్ ఒకటి, కింద సోల్ ఒకటి, అరికాల కింది భాగంలో ఏంటంటే కొద్దిగా సన్నగా ఉండాలన్నమాట, అది అరగడం కామనే. అయితే నేను సార్కి ఏమన్నా అంటే ఒక పని చేద్దాం సార్, రెండు కూడా పక్కకు తీసేద్దాం మొత్తము. ఆ స్టాప్స్ కింద సోల్ మీద ఉంటుంది, ఆ మిడిల్లో మీకు ఏది కనబడుతుందో అది మొత్తం లెదర్ చేంజ్ చేద్దాం సార్. మళ్ళీ మీరు బిలీవ్ చేయరు, మీరు మళ్ళీ షోరూంలో కొంటే ఏ ఫీల్ ఉందో 100 కాదు 200% మీకు ఎక్సలెంట్ అయితే మీకు సార్ గ్యారంటీ చెప్తే సార్ ఓకే బాబు ప్రొసీడ్ అని చెప్పి చేయండి అని చెప్పి పెట్టిపోయారు మన దగ్గర. మీరు చూస్తున్నారు కదా కుషనింగ్ ముందు పడేసిన, మన దగ్గర కొత్త కుషనింగ్ వేసినాం మనము, మీకు చూస్తాను ఈ వీడియోలో, ఫుల్ వీడియో ఉంది. హాయ్ ఎవ్రీవన్, ఇదిగోండి ఈ చెప్పులు రెడీ అయిపోయినాయండి. ఈ చెప్పుల పరిస్థితి చూసినా ఎంతమంది మీరు ఎట్లా ఉండేనో ఇప్పుడు చూడండి ఎట్లా తయారైపోయినాయి. ఇక మళ్ళీ కొత్త చెప్పులు కొంటే ఏ ఫీల్ ఉందో 100% ఆ ఫీల్ ఉందండి. ఇది చూడండి, ఇది మొత్తం మనం దీనికి ఏం చేసినామంటే ఇందాక మీరు చూసారు కదా, ఈ బాటం మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి. ఇది ఈ బాటం లోపలిది ఏతుందో కంప్లీట్ గా మొత్తం లెదర్ వరకు. ఇంకోటి ఇది వచ్చి హ్యాండ్ మేడ్ స్టిచింగ్ అండి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి మొత్తం హ్యాండ్ మేడ్ స్టిచింగ్ చూడండి. ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా ఒక్కొక్క కుట్టు తేడా రాకుండా ఇది చూడండి ఎంత హైలైట్ కనిపిస్తుందంటే, మళ్ళీ మాక్సిమం కొత్త చెప్పులు కొన్న ఫీల్ వస్తుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ కుట్టు ఇక్కడ స్టార్ట్ అయిందండి, ఇక్కడ ఎండ్ అయిపోయింది. మళ్ళీ మనం ఏం చేసామంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ స్టిచింగ్ వచ్చింది. ఓకే, ఇది కంపెనీలో కూడా యూజ్ చేయలేదండి, ఇంతకు స్టిచింగ్ అట్లా స్టిచింగ్ వచ్చింది మన దగ్గర. మళ్ళీ చూడండి ఇగో ఇక్కడ స్టార్ట్ అయిందండి వర్క్, ఇది ఇక్కడ స్టార్ట్ అయిపోయి మీరు చూడండి ఇదిగోండి ఇక్కడ దాకా మళ్ళీ ఇక్కడ ఎండ్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మనం వాడే థ్రెడ్ కూడా నంబర్ 1 క్వాలిటీ ఆఫ్ థ్రెడ్ అండి. ఇది లైలాన్ థ్రెడ్, ఇది వాటర్ లో వాటర్ లాక్కోదు, ఈ థ్రెడ్ అనేది పాడవద్దు మనకి. మీరు చూస్తారు కదా ఈ స్టిచింగ్ మొత్తము ఒరిజినల్ స్టిచింగ్, ఇదంతా అంతా హ్యాండ్ మేడ్ స్టిచింగ్ చూడండి. అంతా ఇది చూస్తారు కదా మీరు. ఈ రెండు దానిలో కూడా లోపల ఇంకోటి ఏంటంటే మన కుషనింగ్ ఉంటుంది లోపల, ఇది చూడండి ఆ కుషన్ తో మర్చిపోయి ఇదిగోండి ఈ లెదర్ ఉంది కదా, ఇది వాడినా మనం దానికి. ఇది వచ్చి 100% జెన్యూన్ లెదర్ అండి. ఇదిగో మొత్తం వచ్చేసి ఇది 100% లెదర్, జెన్యూన్ లెదర్ ఇదంతా. ఇది చూడండి ఇది ఉంది కదా, ఈ రెండు దానిలో కూడా ఈ లెదర్ మనం వాడినాము. దీని లోపల కుషనింగ్ వస్తుందండి మనకి. ఇది చూడండి ఇట్లాంటి కుషనింగ్ వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే కుషనింగ్ చేసినా చెప్తారు కదా, అది ఏం చేస్తారంటే బైక్ సీట్ కవర్ ఉంటుంది చూడండి కింద థర్డ్ క్వాలిటీది, అది ఏమైపోతుంది అంటే థర్డ్ క్వాలిటీది కాదు, అది మంచిదే. కానీ అది ఏం చేస్తుందంటే మీరు కాళ్ళకి వేసుకున్న తర్వాత ఒక 2-3 రోజులు బాగుంటుంది, తర్వాత ఏమైపోతుందంటే మీ అచ్చులు అనేది పైన పడతాయండి. మీ కాలి అచ్చులు మీ బరువు అంతా ఇది మొయ్యాలి. మీరు ఒక 70 కిలోలు 80 కిలోలు 100 కిలోలు ఉన్నా కూడా ఒక 100 కిలోల బరువు అనేది ఇది మొయ్యాలి. మినిమం మంచి అనేది 60 కిలోలు 70 కిలోలు స్టార్టింగ్ ఉంటుందండి. 100 కిలోలు దాకా ఉంటారు, 120 కేజీ దాకా ఉంటారు. మినిమం రెగ్యులర్ గా ఉండేది ఏంటంటే 80 కేజీ 90 కేజీ అనుకోండి. 80 కిలోల బరువు ఇది మొయ్యాలి అంటే దీని లోపల కుషనింగ్ అనేది నంబర్ 1 ఉండాలి. ఈ లోపల కుషనింగ్ అనేది నంబర్ 1 ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీ వెయిట్ కి ఆ కుషనింగ్ అనేది అణిగిపోదు, అనువద్దు కూడా. ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ కుషనింగ్ మనం వాడేది డబల్ కుషనింగ్ పెడతామండి మనం దీన్ని. ఈ కుషనింగ్ ఏంటంటే కంపెనీ వాళ్ళు వాడే కుషనింగ్ అండి. ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది మనకి. మీరు మళ్ళీ నైట్ లో చెప్పగలుగుతారు కదా, మార్నింగ్ వరకు మీకు యథావిధి స్థానంలో వేసుకోబడుతుంది అనమాట. అలాంటి కుషనింగ్ ఇది. ఒకసారి 2 సార్లు వేసుకోగానే మీ అచ్చులు దీని మీద పడిపోయి కుషనింగ్ అంతా లోపలికి వెళ్ళిపోయి కుషనింగ్ ఇది కాదు, చెప్తున్నా కదా. ఇది వచ్చి మంచి వాల్యుబుల్ కుషన్. ఈ కుషనే వాడతామండి. మనం ఏది వాడినా కూడా 100 కాదు 200%. మనం కస్టమర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటామో అన్ని డబ్బులు మనం బయట ఇన్వెస్ట్ చేసి కూడా ఆ మెటీరియల్ అనేది మనం అలా పెడతాము, అలా వాడతాము. అయితేనే మనకి ఈ అవుట్పుట్ వస్తుందండి ఎప్పుడైనా సరే. మీరు చూస్తున్నారు కదా ఈ కుషనింగ్ వచ్చి సాఫ్ట్ ఉంటుంది చూడండి. ఇది చూడండి మీకు కనబడుతుంది కదా, ఇది చూడండి ఇంత కుషనింగ్ అనేది సాఫ్ట్ రావడానికి రీజన్ అదే. ఇది చూడండి ఎప్పుడైతే కాళ్ళకి వేసుకున్న తర్వాత కాళ్ళకు అనేది మెత్తగా ఉండాలన్నమాట. అప్పటి జమానా మనుషులు ఏంటంటే గట్టెళ్ళు ఉండే, చేష్టలు కూడా అట్లాంటి వాళ్ళు ఉండే. అప్పుడు బర్రెతో లేచి కుట్టినా కూడా ఆ ఒక కాళ్ళకు అనేటివి ఏం కాకపోతుండే. ఇవి ఈ రోజులల్లా అట్లాంటి చెప్పులు వేసుకుంటే కాళ్ళకు నీళ్ళ బుగ్గలు వస్తాయండి. అది వేసుకునేది ఎవరు లేరు, అలా చేసేటోళ్ళు లేరు, అలా వేసుకుంటే ఇప్పుడు లేరండి. ఉన్న పొజిషన్లల్లా వేసుకోవచ్చు. వైపు ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఏంటంటే లాంగ్ ఉంటారు కదా, పొలం పని చేసే వాళ్ళు వేసుకుంటారు తప్పితే ఇక్కడ సిటీలలో కల్చర్కి అలవాటు పడే వాళ్ళు అది వేసుకోరు కూడా. ఎందుకంటే వాటర్ బుగ్గలు అనేవి వచ్చి పగిలిపోతాయండి ఆ హాట్నెస్ వేసుకోవడం వల్ల. ఇది ఏంటంటే స్మూత్నెస్, ఇది కాళ్ళకి నేను చెప్తున్నా కదా ఇంత స్మూత్నెస్ ఉంటుంది చూడండి. ఇలా స్మూత్నెస్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే అండి, ఎప్పుడైనా ఇట్లా సోల్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఈ సోల్స్ ఏంటంటే ఈ సోల్ జస్ట్ మీకు శాంపుల్ చూపిస్తున్నా. దీని లోపల మొత్తం ఇది లోపల ఇలాంటిది ఉంటుంది కదా, డబల్ పెడతాం మేము. ఇది ఒకటి ఇట్లా కుషనింగ్ అనేది డబల్ పెడతాం మనం. పెట్టినప్పుడు ఏమైపోతుంది అంటే మీరు కాళ్ళకి వేసుకున్నప్పుడు ఇది స్మూత్నెస్ ఉంటుంది. ఇదిగోండి ఇలా డబల్ వస్తుంది మన దగ్గర.
ఇట్లా డబల్ వచ్చిన తర్వాత దీనిపైన అనేది మనకి ఇట్లా లెదర్ వర్క్ వస్తుందండి. ఇది చూడండి, ఇది చూస్తారు కదా, ఇదిగోండి ఇట్లా లెదర్ వర్క్. ఇదిగోండి ఇట్లా లెదర్ వర్క్ వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనకు స్టిచ్చింగ్ వర్క్ వస్తుంది పైనుంచి. మీరు కాళ్ళకి వేసుకున్నప్పుడు ఈ సాఫ్ట్నెస్ వస్తుందండి. చెప్తున్నా ఈ సాఫ్ట్నెస్ అనేది మీకు ఏమైపోతుంది అంటే కాళ్ళకి అనేది మెత్తగా ఉంటుందండి. ఓకేనా. ఇంకోటి ఈ లెదర్ వాడడం వల్ల ఏంటంటే చెమట రాదు మనిషికి, చెమట మొత్తం లాగేసుకుంటుందండి లెదర్కి. ఎందుకంటే అప్పటి వాళ్ళు కళ్ళద్దాలు రాకపోతుంది, ఎందుకంటే హెల్తీగా ఉంటుండే వాళ్ళు, అన్ని జెన్యున్ వాడుతుండే వాళ్ళు తినే తిండి కానివ్వండి, వాళ్ళు వాడే చెప్పులు కానివ్వండి, కాటన్ బట్టలు కానివ్వండి, ఏదైనా సరే అప్పుడు మాట ఇప్పుడు రాదండి. చెప్తున్నా కదా, ఇప్పుడైతే దీనికి వచ్చి కుషనింగ్ వర్క్ అవుతుంది. ఇట్లా చేసుకుంటేనే మీకు కాళ్ళకి మెత్తగా అనేది ఉంటుంది. ఓకేనా. ఇంత చెప్పినందుకు ఏమనుకోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్.